హాయ్ గైస్, నేను మీ కళ్యాణిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ 1919. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. వీడియో చూస్తున్న వాళ్ళైతే, కొత్త వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే అయితే ఈ వీడియో నైట్ డైలీ రొటీన్ అనమాట. అంటే నైట్ 6:30 నుంచి మళ్ళీ నైట్ అరౌండ్ 10:30 వరకు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటనేది ఈ వీడియో. నెక్స్ట్ చికెన్ విత్ దోస, ఇడ్లీ ఎవరైనా తిన్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఈరోజు నైట్ డిన్నర్కి అయితే చికెను నెక్స్ట్ విత్ దోస మా ఇంట్లో డిన్నర్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎందుకో అలా తినాలనిపించిందండి. మా హస్బెండ్కి చాలా ఇష్టం చికెను అండ్ ఇడ్లీ కానీ, దోస కానీ, నెక్స్ట్ కుడుము అంటారు కదా, అది కానీ అలా కాంబినేషన్ చికెన్ కానీ, మటన్ కానీ చాలా ఇష్టం అతనికి. ఇంకా దోస చేస్తాను, వెదరు చల్లగా ఉంది కదా అనేసి అంటే అయితే చికెన్ ఏమైనా తీసుకొస్తాను, చట్నీ వద్దు అన్నారు. అందుకనేసి అయితే చికెన్ తీసుకొచ్చారనమాట. అయితే ఇక్కడైతే చికెన్ కోసం నేను ఆనియన్స్ పేస్ట్ అవన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా చికెన్ కూడా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను. చికెన్ క్లీనింగ్ అనేది నాది కాదండి, నిజంగా చెప్పేస్తున్నాను. మా హస్బెండే క్లీన్ చేస్తారు. ఆ వీడియో కోసమని నేనైతే అలా క్లీన్ చేసి పెట్టున్నాను. ఎప్పుడు పెళ్ళై ఇన్ని ఇయర్స్ అయింది, ఎప్పుడు నేను చికెన్ క్లీన్ చేయను. మా హస్బెండ్ క్లీన్ చేసి ఇస్తే అలా కుక్ చేసేస్తానమాట. నెక్స్ట్ అయితే ఇంకా చికెన్ గ్రేవీ కర్రీలాగా రావడానికి అందులో మసాలాలో అయితే టమోటా అనేది ఒకటి యాడ్ చేసుకున్నాను. కొంచెం దోసతో దాంతో తిందాం అనుకుంటున్నాను నేను. అందుకని ఏం లేదండి, నార్మల్గానే కుక్ చేస్తాను నేను. ఇంకా జీరా, ఆనియన్స్ పేస్ట్, పచ్చిమిర్చి, నెక్స్ట్ కరివేపాకు వేసి బాగా వేయించుకున్న తర్వాత ఇంకా బాగా క్లీన్ చేసి పెట్టుకుని చికెన్ కూడా అయితే వేసుకున్నాను. చికెన్ వేసుకొని బాగా అందులో ఉన్న వాటర్ ఉంటుంది కదా, వాటర్ అంతా పోయేంత వరకు వేయించుకుంటాను అనమాట. మెయిన్గా ఎలా వేయిస్తానంటే ఈ ఆనియన్స్ పేస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కాకుండా ముందు చికెనే వేయించుకుంటానండి, దానిపైన ఆనియన్స్ పేస్ట్ వేస్తాను. కాకపోతే ఏంటంటే ఇంకా ఇవి నెక్స్ట్ దోశలు వేస్తానని చెప్పాను కదా మీతోని, అవి రెడీ అయ్యేసరికి చికెన్ రెడీ అవుతుందో లేదో అనేసి అయితే ముందు ఆనియన్స్ పేస్ట్ అయితే వేయించుకొని తర్వాత చికెన్ అయితే వేసుకున్నాను. ఇంకా చికెను ఇంకా కాసేపు వేగుతుంది కదా అనేసి అయితే ఈలోపు అయితే రుబ్బు అయితే బయటికి తీసాను. కుడుము అయితే ఇటువైపు ఇడ్లీ కుక్కర్లో పట్టేస్తుందండి మా కుడుము ప్లేట్ల స్టాండ్ అనేది, అందుకని ఇడ్లీ కుక్కర్లో అయితే పెట్టుకున్నాను. ఇంకా ఈలోపు అయితే చికెన్ అనేది బాగా వేగిందనమాట. ఇందులో పసుపు, ఉప్పు, కారం అన్నీ అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కారం పచ్చివాసన పోయేంత వరకు ఇంకొకసారి వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత చికెన్కి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్స్ అయితే వేసానండి. అదేంటి అంటే కొద్దిగా గరం మసాలా, నెక్స్ట్ ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను. ఇంకా వాటర్ కొద్దిగా ఉందనేటప్పుడు అలా వేయండి. ఇంకా పూర్తిగా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. దోశల్లోకి ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇంకా మీకు పులుపు కావాలంటే లైట్గా వేసుకుంటే దోశల్లోకి సూపర్ ఉంటుంది, దోశల్లోకి, ఇడ్లీలోకి. అయితే ఇంకా కర్రీ అయితే ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. అయితే కుడుము రెడీ అయిపోతుంది కదా, కుడుము ఎందుకంటే మళ్ళీ పెట్టున్నాను. మా హస్బెండ్ కుడుముతో మెయిన్ ఇంట్రెస్ట్గా తింటారనమాట. అందుకనేసి కుడుము ఫస్ట్ ఒక 2 వచ్చేటట్టుగా పెట్టుకున్నాను. దీని తర్వాత ఇంకా దోసల రుబ్బు కూడా తీసుకున్నాను అనమాట. దోసల రుబ్బు ఫస్ట్ కలిపాను కానీ ఎందుకంటే వేయలేదు. కొద్దిగా కూలింగ్ తగ్గాక వేస్తే ఆ దోసలు అనేవి నీట్గా వస్తాయి, లేకపోతే విరిగిపోయినట్లు ఇంకా ప్యాన్కి అంటుకుపోతుంది అనేసి అయితే వేయలేదనమాట. ఇంకా దోసలు కూడా వేసుకున్నాను. దోసలు వేసుకున్న తర్వాత ఇంకా అన్నీ రెడీ అయిపోయాయి కదా, మా హస్బెండ్కి బన్నీ బాబుకి అయితే ఇంకా ఫుడ్ అనేది ఇక్కడ పెట్టేస్తున్నాను అనమాట. అన్నీ ఫాస్ట్ మోడ్లో ఎందుకంటే పెట్టాను, వీడియో లెంత్ చాలా ఎక్కువ ఉందండి. అదంతా పెడితే మనది చిన్న ఛానల్ కనుక చూడడానికి ఇష్టపడరు. అందుకని కూడా అక్కడక్కడ కట్ చేస్తూ, ఇంకోటి ఏంటంటే అన్నీ ఫాస్ట్ మోడ్లో పెట్టాను, కొద్దిగా అర్థం చేసుకోండి. ఏమనుకోవద్దు ఫాస్ట్ మోడ్లో పెట్టానని, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనేసి అయితే అలా పెట్టాను. ఇంకా అరౌండ్ 6:30కి అలా స్టార్ట్ చేశాను ఈవినింగ్ వీడియో అనేది. మళ్ళీ నైట్ 10:30 వరకు అని చెప్పాను కదా, చూసారు కదా, మేము భోంచేసరికి అరౌండ్ 8:30 అలా అయిందనమాట. 8:30, 9 అలా అయిపోయింది. ఇంకా కిందన ఉన్న ఎంగిళ్ళు, ప్లేట్స్ అన్నీ సింక్లో పెట్టేసి
ఇంకా ఎంగిళ్ళు ఉంటాయి కదా, ఆ ఎంగిళ్ళన్నీ ఒక బాక్స్‌లో కలెక్ట్ చేస్తానండి. సింక్‌లో పడేస్తే ఇంకా మనకి స్మెల్ వస్తది. ఇంకా బ్యాడ్ స్మెల్ వస్తదని ఇంకా బయట పడేయడానికి మాకు వేరే చోటుందనమాట. ఎంగిళ్ళన్నీ కూడా ఒక బాక్స్‌లో కలెక్ట్ చేసి ఇక్కడ గిన్నెలన్నీ కూడా అయితే ఫస్ట్ క్లీన్ చేసేస్తున్నాను. అసలు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా, చదువు లేకపోయినా ఆడపిల్లకి మాత్రం మంచి జాబ్స్ దొరుకుతాయంట. అదేంటంటే నేను నవ్వుతూ చెప్తున్నాను గానీ, అసలు ఇది సీరియస్ విషయమే. చాలామంది అనుకుంటారు, ఏంటా జాబు క్వాలిఫికేషన్ లేకపోయినా ఇస్తారా అనుకుంటున్నారా? ఇదేనండి గిన్నెలు తోమడం, వంట చేయడం, నెక్స్టు బట్టలు ఉతకడం, బట్టలు మడతేయడం, పిల్లలకి అన్నం తినిపించడం అసలు ఇదే పని మనకి. ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా పెళ్ళైన వెంటనే మనకి జాబ్స్ అయితే ఫ్రీగా ఇస్తారు మనకి. ఇంకా అలా అన్నట్లు ఇంక గిన్నెలయితే అన్నీ అయితే క్లీన్ చేసేసాను. ఇంక గిన్నెలు క్లీన్ చేసి చూసారు కదా! బుట్టనంతా నిండిపోయింది బుట్టంతాన. ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసి పెట్టేసి ఒక పక్కన సింక్ కనిపిస్తుంది కదా! ఆ పక్కన మాకు ప్లేస్ ఉంటదన్నమాట చిన్నది. అక్కడైతే గిన్నెలన్నీ పెట్టేస్తాను. మార్నింగ్ తెల్లారాక సన్‌లైట్‌లో పెడతాననమాట. ఇంక ఇవంతా అయిపోయిన తర్వాత గ్యాస్ అంతా అయితే క్లీన్ చేసి పెట్టుకుంటున్నానండి ఫస్ట్. ఆహ్, ఇవన్నీ చేశాను కదా వెరైటీస్ అన్నీ. ఇంకా మరీ ఆ గ్యాస్ అంతా కూడా క్లమ్జీగా అయిపోయింది జిడ్డుగా. ఇంకా అందుకనేసి అయితే మొత్తం డీప్ క్లీన్ చేస్తున్నాను. ప్రతిరోజు నైట్ గ్యాస్ అనేది ఇలానే క్లీన్ చేసి పెట్టుకుంటానండి. ఇలాగే నీట్‌గా గిన్నెలు తోమిన సోప్ ఉంటది కదా! సోప్‌తోనైతే ఆ గ్యాస్ మొత్తానికి సోప్ పెట్టేసి నీరు వేస్ట్ అయితే అవ్వని అని చేసుకుంటాను. ఇంత చేసినా కూడా బొద్దింకలు అన్నీ క్లీన్ చేసేస్తాను కదా! నైట్ దేనికైనా వాటర్‌కైనా దేనికైనా వస్తుంటాను ఒక్కొక్కసారి బాటిల్‌తో పెట్టిన వాటర్ అయిపోయాయని. ఇక గ్యాస్ మీద అలా బొద్దింకలు తిరుగుతుంటాయండి. ఏం చేయాలో తెలియట్లేదు. ఏవైనా ఆప్షన్ ఉంటే అంటే న్యాచురల్‌గా ఏవైనా ఉంటే చెప్పండి. కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్‌లో బొద్దింకలు పోవడానికి. ఇంకా చిట్కాలాగా ఉంటది కదా! మీరు నాకు చెప్తే కామెంట్ సెక్షన్‌లో ఇంకొంతమందికి నేను చెప్తాననమాట. నాకు కూడా యూజ్ అవుతుందనేసి అడుగుతున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే గ్యాస్ అంతా సోప్‌తో నీట్‌గా రుద్దుకున్న తర్వాత వాటర్‌తో అయితే ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను గ్యాస్ మొత్తం కూడా. వాటర్‌తో క్లీన్ చేసి పెట్టేసి పొడి క్లాత్‌తో అండి. మంచి క్లాత్ ఉందనుకోండి నీట్‌గా తుడుచుకోండి. నేనైతే చేత్తోనే నీట్‌గా వాటర్ అంతా కూడా ఇలా లాగేస్తాననమాట. మాకు వాటర్ బయటకు పోకుండా నీట్‌గా ఇచ్చింది ఆవిడ మా ఓనర్ గారు. ఇంకా అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ యథావిధిగా ఎక్కడున్నవి అక్కడ నీట్‌గా సర్దేసుకుంటున్నాను. మళ్ళీ మార్నింగ్‌కి ఇబ్బంది పడకూడదు కదా అనేసి ఇంకా గ్యాస్ పైలు, నెక్స్ట్ ఆయిల్ టిన్ను, నెక్స్ట్ ఇక్కడ మనీ ప్లాంటు అన్నీ కూడా అయితే నీట్‌గా సర్దేసి పెట్టేసాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా మనీ ప్లాంట్ కూడా పెట్టేసి ఇంకా మెస్ డోర్ అయితే వేసుకుంటున్నాను. మెస్ డోర్ వేసుకున్న తర్వాత ఇంక గ్యాస్ క్లీన్ చేశాను అంటే మాత్రం తప్పనిసరిగా ముగ్గైతే పెట్టుకోవాలి. అందుకనేసి అయితే ఇక్కడ ముగ్గనేది పెట్టుకుంటున్నాను అనమాట. అంటే చాక్ పీస్‌తో గానీ, గంధంతో గానీ పెట్టుకుంటానండి. ఆ గ్యాస్ క్లీన్ చేసి అలానే వదిలేస్తే నాకిష్టం ఉండదు. అందుకని చాక్ పీస్‌తో చిన్న పద్మ ముగ్గనే పెట్టుకుంటాననమాట. ఇంకా ఈశాన్యం వైపు గ్యాస్ వైపు అయితే ఉంటది కదా! అటువైపు అయితే చక్కగా చిన్న పద్మ ముగ్గయితే పెట్టుకుంటున్నాను అనమాట. అయితే ఫైనల్లీ గ్యాస్ క్లీన్ చేసుకొని ఇలా రంగోలి మొత్తం పెట్టుకున్న తర్వాత చూసారు కదా! వంటగది మొత్తం ఇలా డీప్ క్లీన్ అయితే చేసుకున్నాను. ప్రతిరోజు నైట్ ఇలానే ఉంటది అని చెప్పనండి. కాకపోతే ఆటోమేటిక్‌గా ఇలానే ఉంటదనమాట. డిన్నర్ అయిపోయిన వెంటనే గ్యాస్ క్లీనింగు, ఇంకా గిన్నెలు క్లీన్ చేయడం. డిన్నరే ఒక్కొక్కసారి చేంజ్ అవుతది అంతే. ఇంకా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత బెడ్రూమ్‌లోకి ఒక వాటర్ బాటిల్‌తో వాటర్ తీసుకెళ్దామని అలా వాటర్ అయితే తీసుకొని అంటే వాటర్ బాటిల్ క్లీన్ చేసి వాటర్ అయితే పట్టేసి ఇంకా గ్యాస్ ఆఫ్ చేశానా లేదా అవన్నీ చెక్ చేసుకొని అయితే లైట్ అయితే ఆఫ్ చేసేసాను. చూసారు కదా! ఈవినింగ్ 6:30 టు నైట్ 10:30 వరకు అయితే గడియారం మీకు కనిపిస్తూనే ఉంటది. మా నైట్ డైలీ రొటీన్ అనేది ఇలా ఉంటదనమాట. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసేసేయండి. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్